ఒక సినిమా కోసం ఒక అగ్ర హీరో ఎన్ని కాల్ షీట్లు ఇస్తాడన్న ప్రశ్న వేసినంతనే గుర్తుకు వచ్చే హీరో ప్రభాస్. బాహుబలి కోసం 4 ఏళ్లు రాజమౌళికి చేసిన డార్లింగ్ ధైర్యాన్ని, సాహసాన్ని చాలా మంది పొగిడేస్తుంటారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు 2 భాగాలుగా ఉన్న ఒక సినిమా కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అన్న సందేహానికి నిలువెత్తు సమాధానం ప్రభాస్. అంత భారీ నిర్ణయం అంటే ఆ చిత్ర దర్శకుడి మీద ప్రభాస్ కు ఎంత నమ్మకం ఉండాలి, మరెంత అభిమానం ఉండాలని అందరూ అనుకుంటారు. ఇందులో భాగంగానే మీ ఫేవరెట్ దర్శకుడు ఎవరన్న ప్రశ్నను సంధిస్తే ఇంకెవరు రాజమౌళి అని చెప్పేస్తారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అభిమానం వేరు, సినిమా చేయటం వేరన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసిన ప్రభాస్ మాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలి లాంటి భారీ చిత్రం రిలీజ్ కు ముంచుకొస్తున్న వేళ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రచారం చేస్తున్నప్పుడు సినిమాకు సంబంధించి ఒకరినొకరు పొగిడేసుకోవటం మామూలే. ఇందుకు భిన్నంగా వ్యవహరించి ఆశ్చర్యానికి గురి చేశారు ప్రభాస్. ఆదివారం చెన్నైలో జరిగిన బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న వేళ మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరన్న ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చారు ప్రభాస్. తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడు మణిరత్నం అని, చిన్నప్పటి నుంచి ఆయన్ను అభిమానిస్తానని చెప్పారు ప్రభాస్. తెలుగులో అయితే బాపు అని చెప్పిన ఆయన ఇప్పుడైతే రాజమౌళి అని చెప్పడం గమనార్హం. అయితే ఫేవరెట్ దర్శకుడి పేరును ఒక్కటే చెప్పాలని చెప్తే మాత్రం మణిరత్నం పేరునే చెప్తానని, ఆ విషయం రాజమౌళికి కూడా తెలుసని చెప్పడం విశేషం. ఏమైనా హిపోక్రటిక్ గా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మనసులో మాట చెప్పిన డార్లింగ్ వ్యాఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.